యూనియన్ న్యూస్కు స్వాగతం. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ కొరకు గవర్నర్కు వినతి పత్రం సమర్పించిన కోటపాటి బృందం. తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకై ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో కోటపాటి నరసింహం నాయుడు నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మను రాజ్ భవన్లో కలిసి వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ను కలిసిన వారిలో కోటపాటితో పాటు కువైట్ తెలుగు తెలంగాణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మరియు గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షుడు నాయకులు గంగుల మురళీధర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా గల్ఫ్ కార్మిక నాయకుడు పట్లూరి తిరుపతి రెడ్డి, సౌదీ రిటర్న్డ్ కొక్కుల విద్యాసాగర్ గారు ఉన్నారు. తెలంగాణ నుండి లక్షల సంఖ్యలో 18 ఈసీఆర్ దేశాలకు కార్మికులుగా వెళ్లాలంటే ఇమిగ్రేషన్ తనిఖీ తప్పనిసరి. అట్టి 18 దేశాలే కాకుండా కాంబోడియా, రష్యా లాంటి దేశాలకు కూడా ఉపాధికై వెళ్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 7 గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి వర్తించే విధంగా జిఓఎంఎస్ నంబర్ 205 తేదీ 16/9/2024 రోజున విడుదల చేసింది. దాని పరిధి విస్తరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా ప్రతినిధి బృందం గవర్నర్ను కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కోటపాటి నరసింహనాయుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ హడావిడిగా ఈ నెల 16వ తేదీన కేవలం 7 గల్ఫ్ దేశాలకు వర్తించే విధంగా గల్ఫ్ దేశాలలో చనిపోతే 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వడానికి నిర్ణయించడం, అది కూడా డిసెంబర్ 7వ తేదీ 2023 నుండి ఇస్తామని ప్రకటించారు. యుఏఈ, బహ్రెయిన్, ఖత్తర్, ఓమన్, కువైట్, సౌదీ మరియు ఇరాక్ దేశాలలో మాత్రమే మన కార్మికులు మరణిస్తే నష్టపరిహారం ఇస్తారు. కానీ మిగతా ఈసీఆర్ దేశాలకు వెళ్లిన కార్మికులకు కూడా జియో 2005 వర్తింపజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నష్టపరిహారం వృత్తుల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నాయి కనుక వారిని కూడా ఆదుకోవడానికి జూన్ నెల 2014 నుండి చెల్లించాల్సిందిగా కోరారు. మరియు సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీలతో కూడిన 1000 కోట్ల బడ్జెట్తో గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోటపాటి బృందం డిమాండ్ చేశారు. ఎక్స్గ్రేషి 5 లక్షలు సరిపోతే 25 లక్షలు ఇవ్వాలి. మరి తిరిగి వచ్చినటువంటి గల్ఫ్ కార్మికులకు వారికి సహకారం, ఆర్థిక సహకారం అందించి వారు చిన్న చిన్న పనులు చేసేందుకు ప్రభుత్వం సహకరించినట్టు బ్యాంకర్స్ చూపిస్తే వాళ్ళు అక్కడ పని చేసుకొని వచ్చి ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకవుతారు. కాబట్టి వాళ్ళ ఆత్మహత్య లాభానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా గల్ఫ్లో పనిచేసిన కార్మికులందరికీ కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ రిటర్న్ వచ్చిన నేను ఇప్పుడు గల్ఫ్లో ఎవరైనా చనిపోతే ఎవరిని కలవాలనేది కూడా గవర్నమెంట్కి ఇప్పటి వరకు తెలియదు. అక్కడ ఒక రోజు నుంచి 1 year దాకా డెడ్ బాడీలు అలాగనే కుళ్ళిపోతూ ఉన్నాయి. ఇంటి వాళ్ళు చనిపోయారని తెలుసుకొని కూడా వాళ్ళు ఆ డెడ్ బాడీలలో తెచ్చుకోకుండా ఉన్నారు. మా నాయుడు గారు గత 20 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 2000 శవాలనైతే తెప్పించాడు అక్కడి నుంచి. కాబట్టి గవర్నమెంట్ పార్టీ తీసుకొచ్చే ముందు ఇతర రాష్ట్రాల్లో ఆల్రెడీ దిగ్విజయంగా వాళ్ళు నడుస్తున్నారు. కేరళ 30 సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ నడుస్తుంది. మన ఎందుకు ఫాలో అవుతున్నారని అడుగుతున్నాను. కాబట్టి ఇతర స్టేట్లను ఆదర్శంగా తీసుకొని ఎన్ఆర్ఐ పాలసీను దిగ్విజయంగా తీసుకురావాలని గవర్నమెంట్ కోరుతున్నాను. గవర్నర్ గారిని కలవడం జరిగింది. గవర్నర్ గారు ఏదైతే గల్ఫ్ మైగ్రెంట్స్ విషయంలో ఇటీవల ఒక జీవో ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మేము స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తాము. తర్వాత గల్ఫ్ అండ్ అదర్ కంట్రీస్కి వాళ్ళ కోసము సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయించి ఎవరైనా చనిపోయినా కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ నిన్నటి రోజున ఏదైతే 205 జీవో 16వ తేదీ నాడు హడావిడిగా విడుదల చేయడం జరిగింది. దాంట్లో సమగ్రంగా ఆ జీవోలో పేర్కొనలేదు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో 7 దేశాలను మాత్రమే మరి దీన్ని గుర్తించారు. అక్కడ ఎవరైనా చనిపోతేనే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. కానీ ఈసీఆర్ కంట్రీస్ ఉన్నాయి, మరి 18 దేశాలు ఉన్నాయి ఇవాళ. మన అదే కాకుండా ఇంకా అనేక ఇతర దేశాలకు కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా పేదలు కూలి పనుల కోసం వెళ్ళి అక్కడ ఏదైనా మృత్యువాత పడితే వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు కోరడం జరిగింది. అదేవిధంగా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వాలి. 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెఫినెట్గా ఇది చాలా గంభీరమైన సమస్య. దీని మీద నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను.
చెప్తాను ఇది అవసరం అని చెప్పేసి వారు భావించారు. చాలా ఎక్కువ సమయం నుంచి వారు ఓపికగా వెళ్ళారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.